హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఓడిఐ హైదరాబాద్లో జరగబోతోంది. సో హైదరాబాద్ వికెట్కి వచ్చేస్తే కనుక హైదరాబాద్ అండ్ మొహాలీ ఇండియా పిచెస్లో చూసుకుంటే కనుక కొంచెం ఫాస్ట్ బౌలర్స్కి కొంచెం రిలీఫ్ ఇచ్చే పిచెస్ అవి. కొంచెం బౌన్స్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది, బాల్ అనేది కాస్త ఫాస్ట్గా వస్తుంది, లష్ గ్రీన్ అవుట్ఫీల్డ్ ఉంటుంది హైదరాబాద్లో. సో ఫాస్ట్ అవుట్ఫీల్డ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మంచి బౌలర్స్కి మంచి బెనిఫిట్ ఉంటుంది. సో హయామ్ యాక్షన్ ఉన్న వాళ్ళు కొంచెం బెండింగ్ ద బ్యాక్ ఏదైతే అంటాం అట్లాంటి వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ లభిస్తుంది. దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ బౌలింగ్ ఆన్ హైదరాబాద్ వికెట్. ఆస్ట్రేలియా టీంకి వచ్చేస్తే కనుక వాళ్ళ టీంలో మంచి స్క్వాడ్ ఉంది, T20లో బాగా ఎఫెక్టివ్ స్క్వాడ్ అది. బట్ లాంగర్ రన్లో వాళ్ళు ఆడగలరా లేదా అనే ఒక టెస్ట్ వాళ్ళకి ఈ వన్ డేస్ రూపంలో ఉంటుంది. సో ముఖ్యంగా వాళ్ళ లైనప్ తీసుకుంటే కనుక మ్యాక్స్వెల్ టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు. సో డెఫినెట్లీ మిడిల్ ఆర్డర్లో తను చాలా అంటే చాలా కీలకం కాబోతున్నాడు. డార్సీ షాట్కి 2 మంచి T20 ఇన్నింగ్స్ వచ్చాయి. సో తను కూడా అంతే విధంగా సపోర్ట్ చేయడం జరిగింది మ్యాక్స్వెల్కి. సో డార్సీ షాట్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కీపర్ విషయంలో హ్యాండ్స్కామ్ దగ్గరికి వెళ్తారా, అలెక్స్ క్యారీ దగ్గరికి వెళ్తారా అనేది వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరన్ ఫించ్ సరైన ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులైపోయింది. సో యాజ్ ఎ క్యాప్టెన్గా తన మీద బాధ్యతే కాదు, ప్రెషర్ కూడా, ఒత్తిడి కూడా అదే రేంజ్లో ఉందని చెప్పుకోవడంలో తెలిసి నో డౌట్. సో ఆరన్ ఫించ్ ఎలా ఆడతాడు, ఓపెన్ చేయబోతున్నాడు. సో తన మీద ఫోకస్ ఉంటుంది. షీట్ ట్యాంకర్ రోల్ ఆడతాడా, జాగ్రత్తగా ఆడతాడా ఏంటి అని చెప్పేసి. సో తను ఎలా ఆడతాడు అనేది చాలా చాలా అంటే ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్ ఆస్ట్రేలియాకి. అండ్ అలాగే మార్కస్ స్టాయినిస్ టీంలో ఉంటాడు. తను బ్యాటింగ్ పరంగా విఫలమైన బౌలింగ్ పరంగా ఇండియా మీద తనకు మంచి రికార్డు ఉంది. సో మార్కస్ స్టాయినిస్ ఖచ్చితంగా ఉంటాడు. ప్యాట్ కమిన్స్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఆండ్రూ టై వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఆడమ్ జాంపా, నేథన్ లయన్, ఆస్టిన్ టర్నర్, జేసన్ బెహరెండాఫ్, వీళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది చూసుకోవాల్సిన అంశం ఇది. హైదరాబాద్ పిచ్లో బౌన్స్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి రిస్ట్ స్పిన్నర్స్కి చాలా అంటే చాలా ఉపయోగంగా ఉంటుంది ఇది. సో డెఫినెట్లీ వాళ్ళ దగ్గర డార్సీ షాట్ రూపంలో ఒక స్పిన్నర్ ఉన్నాడు, ఆడమ్ జాంపా రూపంలో ఒక మంచి స్పిన్నర్ ఉన్నాడు. నేథన్ లయన్ ఎవరైతే టెస్ట్ మ్యాచెస్లో ఇండియాకి అగేన్స్ట్గా బాగా ఆడాడో తనకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది హైదరాబాద్ వికెట్ మీద ఎట్లా వేయాలి, ఇండియన్ వికెట్స్ మీద ఎట్లా వేయాలని చెప్పేసి. సో వీళ్ళల్లో ఎవరిని పికప్ చేసుకుంటారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రేలియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కనుక డార్సీ షాట్ రూపంలో ఒక రిస్ట్ స్పిన్నర్ ఉండడం, మార్కస్ స్టాయినిస్ రూపంలో ఒక ఆల్రౌండర్ ఉండడం. దీనివల్ల వాళ్ళ బ్యాటింగ్ని కొంచెం ఎక్కువ స్ట్రెంథెన్ చేసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఆ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు బౌలింగ్లో కాబట్టి. సో వాళ్ళ మెయిన్ 11 ఎలా ఉంటుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ పిక్ ఉంటుంది వాళ్ళకి. ఆన్ ది ఫ్లిప్ సైడ్ ఇండియాకి వచ్చేస్తే కనుక ఎలాగైతే ఆస్ట్రేలియా T20 సిరీస్ మొమెంటమ్ని క్యారీ చేసుకొని వన్ డే సిరీస్ కూడా గెలుద్దాం, ఎలాగైతే మన వాళ్ళు ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ సిరీస్ గెలిచారు, ఇక్కడ వాళ్ళు వచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం మన వాళ్ళకి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇండియా వాళ్ళు ఎక్స్పెరిమెంటేషన్ అనేది ఆపేసి ఒక చిన్న దిద్దుబాటు చర్యలు అండ్ అలాగే ఎక్కడెక్కడైతే కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా టైటన్ చేసుకునే ఒక ప్రయత్నాలు ఇండియా వాళ్ళు చేయబోతున్నారు. సో రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ ఓపెనింగ్కి వస్తారు. ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. విరాట్ కోహ్లీ, రాయుడు ఇక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ధోని ఇక్కడ కూడా ఏమి డిస్టర్బెన్స్ ఉండదు. కేదార్ జాదవ్ న్యూజిలాండ్ వన్ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ లేడు, మళ్ళీ ఆ తర్వాత రావడం జరిగింది, గేమ్లోనే ఉన్నాడు. అండ్ తన బౌలింగ్ కానివ్వండి, తన ఆల్రౌండ్ అబిలిటీ కానివ్వండి, వికెట్ టేకింగ్ అబిలిటీ కానివ్వండి, అవన్నీ కూడా ఇండియాకి బాగా హెల్ప్ అవుతాయి కాబట్టి టాప్ 6 మీద ఎటువంటి ఎక్స్పెరిమెంటేషన్ జరగదు. షమీ ఈజ్ బ్యాక్ ఇన్ టు ద స్క్వాడ్. సో బుమ్రా అండ్ షమీ ఇద్దరు కూడా వచ్చేస్తారు. డెత్ బౌలింగ్ అనేది అదిరిపోతుంది. షమీ కూడా మంచి డెత్ బౌలర్, బుమ్రా టెరిఫిక్ డెత్ బౌలర్. ఇద్దరికి కూడా స్వింగ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ వాతావరణం చూసుకుంటే కూడా ఎక్కువగా డ్యూ ఉండదు. అండ్ 1:30 స్టార్ట్ కాబట్టి ఆ డ్యూ కొంచెం ఎఫెక్ట్ ఉన్నా కూడా అది మిటిగేట్ చేయడానికి కొంచెం ఎర్లీ స్టార్ట్గా ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం కూడా ఉండదు. స్పిన్నర్స్ విషయానికి వచ్చేస్తే కనుక కుల్చా ఉంటారు. ఒకవేళ ఇఫ్ దే ఆర్ బౌలింగ్ అండర్ ద లైట్స్ అదొక ఛాలెంజ్ అవుతుంది వాళ్ళకి, ఆస్ట్రేలియన్ కంటైన్ చేయడానికి చేయగలరా లేదా అని చెప్పేసి. లేదు అంటే కనుక డ్రైనెస్ మీద ఆ స్పిన్ అనేది ఇంకా బాగా వస్తుంది. అండర్ ద లైట్స్ వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా వాళ్ళ లెన్స్ని మోల్డ్ చేసుకుంటూ వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెహల్ ఆల్రెడీ మనం చూసాడు బెంగళూరులో ఏమైందో. బెంగళూరులో ఆఫ్కోర్స్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ డ్యూ, హైదరాబాద్లో అంత డ్యూ ఉండకపోవచ్చు. బట్ స్టిల్ అండర్ ద లైట్స్ వేయాలంటే కనుక రిస్ట్ స్పిన్నర్ కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ కొంచెం చిన్న ఛాలెంజ్ అనేది ఇక్కడ కుల్దీప్కి, చెహల్కి ఉంటుంది. సో టాప్ 6 అయిపోయారు, లాస్ట్ 4 అయిపోయారు. మన దగ్గర ఉన్నది 7th ఆప్షన్. ఆ 7th ఆప్షన్ ఎక్స్పీరియన్స్ పరంగా జడేజాకి వెళ్దామని అందరూ అనుకుంటూ ఉంటారు. అండ్ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి గెలవాలి కాబట్టి ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి ఇండియన్ వికెట్ కాబట్టి ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ఉంటే బాగుంటుంది అనుకోవడం ఎటువంటి సందేహం లేదు. బట్ విరాట్ కోహ్లీ, రవి శాస్త్రి, రోహిత్ శర్మ అందరికీ కూడా సీమింగ్ ఆల్రౌండర్స్ చాలా ఇష్టం. ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఒక సీమ్ ఆల్రౌండర్ కావాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. సో హార్దిక్ పాండ్యా లేని పక్షంలో ఒక సీమింగ్ ఆల్రౌండర్ రావాలి అంటే కనుక విజయ్ శంకర్ మీద ఫోకస్ చాలా ఎక్కువగా ఉంది. న్యూజిలాండ్లో బాగా ఆడాడు. మొన్న జరిగిన బెంగళూరు వికెట్ మీద కూడా తన మంచి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఒక హింట్ ఆఫ్ స్వింగ్ అనేది తనకి లభించింది. సో ఒక 6-7 ఓవర్స్ విజయ్ శంకర్ వేయగలిగితే, 4-5 ఓవర్స్ కేదార్ జాదవ్ వేయగలిగితే మిగతా వాళ్ళ చేత ఓవర్స్ వేయించుకోవచ్చు అనే ఒక ఆలోచనలో విరాట్ కోహ్లీ ఉంటే కనుక విజయ్ శంకర్ టీంలోకి వస్తాడు. సో ఇది ఒక్కటే కొంచెం క్లిష్టమైన సెలక్షన్ విరాట్ కోహ్లీకి. రిషబ్ పంత్ గురించి, కేఎల్ రాహుల్ గురించి ఈ మ్యాచ్లో డెసిషన్ తీసుకోకపోవచ్చు. ఒకసారి 2-3 మ్యాచ్లు గెలిచిన తర్వాత దే మైట్ కమ్ ఇన్ టు ద స్క్వాడ్. అండ్ మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక ఓపెనర్స్లో రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధవన్. న్యూజిలాండ్లో శిఖర్ ధవన్ మంచిగా స్టార్ట్ చేశాడు ఓడిఐస్, 2 మంచి 50లు కొట్టిన తర్వాత ఫామ్ అనేది తగ్గిపోతూ వచ్చింది.
రోహిత్ శర్మ కూడా కొన్ని మంచి ఇన్నింగ్స్ వచ్చాయి, మళ్ళీ ఫామ్ అటు ఇటు అయింది. ఒక 50 కొట్టే T20లో మళ్ళీ కొంచెం అటు ఇటు అయింది. సో రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధవన్ మళ్ళీ ఆడాల్సిన అవసరం ఉంది, వాళ్ళు సరిగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. దే హ్యావ్ టు షో దేర్ క్లాస్. విరాట్ కోహ్లీ వన్డేలో సెంచరీ కొట్టి చాలా రోజులైంది. సో ఫర్ హిమ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సెంచరీ కొట్టాల్సిన అవసరం ఉంది. అండ్ అంటే సెంచరీ కొడితేనే ప్లేయర్ అని కాదు కానీ ఆ స్టాండర్డ్ అనేది అలా సెట్ చేసుకున్నారు వీళ్ళు ముగ్గురు కూడా. సో ఆ స్టాండర్డ్ని ఎప్పుడు కూడా సర్పాస్ చేసుకుంటూ వెళ్తూ ఉండడం వాళ్ళకి అలవాటు. సో ఆ అలవాట్లు ఎటువంటి పొరపాట్లు జరగకూడదని చెప్పేసి మనందరం కోరుకుందాం. సో మొత్తం మీద టీంలో ఇండియన్ టీం ఎలాగైతే ఆస్ట్రేలియా నుంచి ఒక మొమెంటం తీసేసుకుందామని చూస్తోంది, ఫించ్ని మళ్ళీ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడనివ్వకుండా కాపాడాలని, మ్యాక్స్వెల్ని తొందరగా అవుట్ చేయాలని, డార్సీ షాట్ యాక్సిలరేట్ కాకుండా ఆపాలని చెప్పేసి, మార్కస్ స్టాయినిస్ ఒక ఆల్రౌండర్గా ఎదగకుండా ఉండాలని చెప్పేసి, అండ్ అలాగే జేసన్ బెరెండాఫ్ అండ్ అలాగే ప్యాట్ కమిన్స్, జాయ్ రిచర్డ్సన్ కూడా చాలా మంచి బౌలర్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా వికెట్లు ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడాలి అని చెప్పేసి ఒక ఆలోచన. కాన్ఫిడెన్స్ బ్రేక్ చేయాలి, వాళ్ళ కాన్ఫిడెన్స్ బ్రేక్ చేస్తూ మనకున్న లూజ్ ఎండ్స్ని టైటన్ చేసుకోవాలనే ఆలోచన ఇండియాకు ఉంటుంది. మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదర్వైజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ స్పోర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్.